నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని గణేష్ ఘాట్ వద్ద నవంబర్ 5వ తేదీన జరగనున్న మహా కార్తీక దీపోత్సవం ఏర్పాట్లను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, మాజీ మేయర్ నందిమండలం బాలుశ్రీ సింహపురి కార్తీక దీపోత్సవ సమితి సభ్యులతో కలిసి పరిశీలించారు. సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో మహా దీపోత్సవం ఘనంగా జరగనున్నదని, ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యుడిగా తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. నవంబర్ 5వ తేదీన సాయంత్రం 5 గంటలకు మహిళలతో శోభాయాత్ర, సాయంత్రం 6 గంటలకు హరిద్వార్ నుంచి వచ్చిన పురోహితులతో గంగా హారతి, అలాగే తెప్పలతో శివాకృతి కార్యక్రమం జరగనున్నాయని తెలిపారు. అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఈ మహా కార్తీక దీపోత్సవ కార్యక్రమం నిర్వహణ జరుగుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అన్ని రాజకీయ పార్టీలు, భక్త సేవా సమితులు, స్థానిక ప్రజలు అందరూ సింహపురి కార్తీక దీపోత్సవ సమితి నిర్వహిస్తున్న ఈ మహోత్సవానికి సంఘీభావంగా ముందుకు రావాలని ఎమ్మెల్యే కోరారు. నవంబర్ 5వ తేదీ సాయంత్రం 5 గంటలకు ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో కలిసి గణేష్ ఘాట్కు విచ్చేసి దీపోత్సవంలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కువ్వాకొల్లు విజయలక్ష్మి, సింహపురి కార్తీక దీపోత్సవ సమితి అధ్యక్షురాలు వెన్నెల, ప్రధాన కార్యదర్శి మల్లిక, ఉపాధ్యక్షురాలు జయప్రదమ్మ, కార్యనిర్వాహక అధ్యక్షుడు కోడూరు జయరాం, ఏవీఆర్ మోహన్ రావు, రఘునాథరాజు, జనార్దన్ రాజు, మండ్ల ఈశ్వరయ్య, విజయ్ కుమార్, పాలయ్య, క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ అధ్యక్షుడు ఉచ్చూరు సురేష్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 108 తెప్పలతో శివాకృతి, మహిళలతో శోభాయాత్ర, ఈ కార్యక్రమాలు ఎంతో వైభవంగా జరగనున్నవి. అలాగే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు 3 రోజులు కార్యక్రమాలు ఉంటాయి. 5వ తారీఖు ఉదయం గోపూజతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. తర్వాత శ్రీశైల మల్లికార్జున స్వామి వారి రూపుని ఇక్కడ ప్రతిష్ఠిస్తారు, తాత్కాలిక శివలింగాన్ని. దానికి మహిళలందరూ లేదా పుర ప్రజలందరూ వారి స్వహస్తాలతో వారు అభిషేకాలు చేసుకోవచ్చు. తర్వాత ఒకే స్టేజ్ పైన శివకేశవుల కళ్యాణం అనేది ఉంటుంది. శివ పార్వతులు మరియు శ్రీ రమ సహిత సత్యనారాయణ స్వామి వారి కళ్యాణోత్సవం అనేది ఉంటుంది. తర్వాత సాయంత్ర కార్యక్రమాలు వివరించినట్టు జరుగుతాయి. సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే సచ్చిదానంద సరస్వతి గారు విచ్చేయుచున్నారు, వారి అనుగ్రహ భాషణం అనేది ఉంటుంది. అనంత శ్రీరామ్ గారు కూడా విచ్చేస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతూ ఉంటాయి. 6వ తారీఖు అన్నవరం నుంచి వచ్చినటువంటి పూజారుల చేత అన్నవరం సాంప్రదాయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు అనేవి జరుగుతాయి. 7వ తారీఖు స్వర్ణలింగేశ్వర స్వామి గుడి వార్షిక కుంభాభిషేకం అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నిటికీ పుర ప్రజలు విచ్చేసి శివకేశవుల కృపకు పాత్రులు అవ్వాల్సిందిగా కార్తీక దీపోత్సవ సమితి తరఫున అందరికీ ఆహ్వానం పలుకుతుంది. 5వ తారీఖు సాయంత్రం 5 గంటలకి నెల్లూరు గ్రామ దేవత ఇరుకడల పరమేశ్వర అమ్మవారి పాదాల చెంత గణేష్ ఘాట్ లో మహా కార్తీక దీపోత్సవం జరుగుతుంది. అంటే ఎల్లుండి సాయంకాలం 5 గంటలకి, ఈ నెల 5వ తారీఖు సాయంత్రం 5 గంటలకి గణేష్ ఘాట్ లో సింహపురి కార్తీక దీపోత్సవ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది అద్భుతంగా మహోద్భుతంగా ఎలా జరుగుతుందో ఈ ఏడాది కూడా అలాగే జరుగుతుంది. స్వర్ణ భారత్ ట్రస్ట్ అధినేత దీపా వెంకట్ గారు అందరి సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమం అనేక సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం కూడా 5వ తేదీ సాయంకాలం 5 గంటలకి గణేష్ ఘాట్ లో మహిళల శోభాయాత్ర, అదేవిధంగా సాయంత్రం 6 గంటలకి గంగా హారతి, హరిద్వార్ నుంచి వచ్చే ఆ యొక్క అర్చకులు ఆ యొక్క హరిద్వార్ లో ఏ విధంగా గంగా హారతి ఇస్తారో ఆ విధంగా గంగా హారతి కార్యక్రమం మంచి ఆధ్యాత్మిక కార్యక్రమం. అదేవిధంగా గంగా హారతి పూర్తయిన తర్వాత తెప్పలతో ఈ యొక్క స్వర్ణాల చెరువులో తెప్పలతో ఆ యొక్క శివాకృతి ఆ యొక్క కార్యక్రమం కూడా ఉంటుంది. ఆ రోజు ఉదయం నుంచే కూడా ఈ యొక్క గణేష్ ఘాట్ లో అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయి. ఆ యొక్క దేవుడికి అభిషేకాలన్నీ కూడా ఉంటాయి. కాబట్టి నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గాలే కాకుండా నెల్లూరు జిల్లాలో కార్తీక మాసం సందర్భంగా భక్తి శ్రద్ధలతో నిష్ఠాగరిష్టలతో పూజలు చేస్తున్న భక్తులందరూ కూడా 5వ తేదీ సాయంకాలం 5 గంటలకి గణేష్ ఘాట్కి విచ్చేసి ఈ యొక్క సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొని ఆ యొక్క మహిళల శోభాయాత్ర, ఆ గంగా హారతి, ఆ యొక్క శివాకృతి చూడచక్కని కార్యక్రమం, అదేవిధంగా ఇతరత్ర కార్యక్రమాలు కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు అనేక రకాలుగా ఉంటాయి. వాటన్నిటిని వాళ్ళు వివరిస్తారు. అందరూ పాల్గొవాలని చెప్పని కోరుకుంటూ స్థానిక శాసనసభ్యుడిగా అందరి
వారి అందరి ఆలోచనలు ఆకాంక్షలు అనుగుణంగా నా వంతుగా నా శక్తికి తగ్గట్టు ఈ కార్యక్రమానికి ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా పూర్తిగా అండగా నిలుస్తానని చెప్పని మాట ఇస్తున్నాను.